हरिः ओम्। अर्धमनर्धं भावय नित्यं नास्ति ततः सुखलेशसत्यम्। अर्धमनर्धं भावय नित्यं नास्ति ततः सुखलेशसत्यम्। पुत्रादपि धना भाजां भीतिः, पुत्रादपि धना भाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः, सर्वत्रैषा विहिता रीतिः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. ఆచార్యులు మనకి ఎంత అనర్థకమైన దానిని ఎక్కువ కోరుకుంటున్నాము, అవసరమైన దానిని ఎంత వదిలేస్తున్నాము అని చెప్తున్నారు. గత శ్లోకంలోనేమో భోగ జీవితం నరకతుల్యం, ఈ జీవితం వదిలిపెట్టే లోపల భగవతత్వాన్ని పొందు అని బోధ చేశారు. భోగ జీవితం ఎంత నరకతుల్యమో మనకు వివరించి చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ధన సంపాదన కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నావు. ధనం ఎప్పుడు కూడా దుఃఖహేతువే, మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా నిత్యం అన్నారు. అందుకే ఎప్పుడు ద్రవ్యం నిరర్ధకమైనదే, దానిలో నుండి వచ్చేది కొద్ది సుఖం కూడా లేని మాట వాస్తవం, సత్యం. ఇది నమ్ము. ధనవంతునికి తన సంతానం నుండి కూడా భయం కలుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ధనం యొక్క పరిస్థితి ఇంతే అని బోధ చేస్తున్నారు. మనకి ఎంతమందినో ఇంతకు ముందు వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఈ ధనం అనేది ఎంత చిత్ర విచిత్రంగా మనిషిని నరకంలో పడేస్తుంది, భోగంలో పడేస్తుంది, రోగంలో పడేస్తుంది, దుఃఖానికి హేతు అవుతుంది, అంతా వింటున్నాం. కానీ ధనవంతులంటేనే గౌరవం, ధనం ఉంటేనే సుఖం అనుకుంటాం. ఎందుకు సంపాదిస్తున్నావు అని ఎవరైనా అడిగితే, సుఖపడటానికి, నా కుటుంబం సుఖంగా ఉండడానికి సంపాదిస్తున్నాను అని చెప్తారు. మరి సుఖపడుతున్నావా అని అడిగితే, ఎక్కడండి, అస్సలు ఖాళీ లేదు, ఫుల్ బిజీ షెడ్యూల్ అండి నాది, ఇంకా సుఖం ఎక్కడా అంటున్నాడు. అంటే సుఖపడటానికి సంపాదిస్తూ సుఖాన్నే పణంగా పెట్టి సంపాదనలో జీవితం అంతా నరకప్రాయం చేసుకుంటున్నాడు. ఇంకా సుఖం ఎవరికి, ఎక్కడ? ఆలోచించండి ఒక్కసారి. మన జీవితంలో మనమేంటి, ఇప్పుడు ఆధ్యాత్మికత నేర్చుకుని దాన్ని జీవితంలోకి సమన్వయం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ ఎంతవరకు దాన్ని సాధించగలుగుతున్నాము? ఎంతవరకు విచారణ మనస్సు దాని వైపు వెళ్ళగలుగుతుంది? కుమారుని నుండి కూడా భయం కలుగుతూ ఉంటుంది. కొద్ది సుఖం కూడా లేదు ఈ ధనంలో. ఎక్కడైనా ధనం యొక్క పరిస్థితి ఇంతే అని తేల్చి చెప్పేశారు ఆచార్యులు. ఇది ఒకసారి మనం గమనించుకుంటే అర్థమవుతుంది. నీరు పల్లానికే ప్రవహిస్తుంది, మరి నిప్పు ఊర్ధ్వంగా పయనిస్తుంది. ధర్మం సద్గతిని ప్రసాదిస్తుంది, ధనమో మరి అనర్థాన్ని ప్రవేశపెడుతుంది. అది అందరి అనుభవంలో ఉన్న విషయమే. సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ సుఖం లేశమాత్రం, మరి అనర్థం అనంతం. ఎక్కడి దాకా తీసుకెళ్ళి పెడుతుందో అర్థం కాదు, అంత అనర్థానికి తీసుకెళ్ళి పెడుతుంది. అది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. దీనికి సృష్టిలో ఉన్నటువంటి మానవుడితో పాటు జంతువులు తన మనుగడని సాగిస్తూ ఉన్నాయి.
అవి కూడా భూమాతని ఆశ్రయించుకొని ఉన్నాయి. అయితే మానవ ప్రపంచం పెద్ద స్పెషల్ అండి కదా. మానవుడు గ్రామాల్ని నిర్మించుకొని జీవిస్తున్నాడు. జంతువులు ముందే నిర్మించబడి ఉన్నటువంటి అరణ్యాల్లోనో, అడవుల్లోనో, చెట్ల మీదనో ఆ, ఎక్కడో వాటి కైవసం చేసుకొని బ్రతుకుతూ వెళ్ళబుచ్చుతూ ఉంటాయి అవి. మానవుడు అడవుల్లో ఎలా జీవించలేడో జంతువులు అలాగే గ్రామాల్లో, సిటీస్లో నివసించలేవు కదా. అయితే జంతు ప్రపంచానికి ఒక క్రమశిక్షణ ఉంది. జంతువులకు ఆహారము ఎప్పుడైతే ఆహార నిద్రాదులు ఉంటాయి కదండి, వాటికి కూడా ఒక నియమం ఉన్నాయి వాటికి. ఏమిటా నియమం అంటే, ఆకలిగా ఉన్నప్పుడే జంతువులు ఆహారాని కోసం అన్వేషణ జరుపుతాయి. ఆకలి తీరగానే ప్రశాంతంగా ఉంటాయి. రాగద్వేషాలతోటి, ఆశాపాశాలతోటి అలమటించకుండా ప్రశాంత జీవితాన్ని అవి చక్కగా సాగిపోతూ ఉంటాయి. తృప్తిగా బతుకుతాయి, హాయిగా ఎగురుతాయి, హాయిగా తింటాయి, హాయిగా ఉంటాయి. ఇవి జంతువుల యొక్క స్థితి. మరి బుద్ధి గల మానవుడు బాగా వాడికి బుద్ధి ఉంది, వాటికి ఇంకా బుద్ధి లేదు, మనస్సు మాత్రమే ఉంది జంతువులకి. మానవుడికి బుద్ధి చక్కగా ఇచ్చాడు భగవంతుడు. వాడేం చేస్తున్నాడంటే పూర్తిగా వ్యతిరేకంగా కనపడుతున్నాడు. సంతృప్తి అనేది మనిషికి లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి కోరికలకి ఒక హద్దు అంటూ ఉండదు. మరి ఎట్లా ఉంటాడు? కోరికలకు హద్దు లేకుండా ఎట్లుంటాడంటే క్రోధము, అసూయ, స్వార్థము, పై శ్లోకంలో ఇవన్నీ చెప్పుకున్నాం మనం. దుర్గుణాలకు ప్రతిరూపంగా నిలిచి ఉంటాడు. కోపోద్రేకంతో తాను జంతువు కన్నా కూడా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి తన బ్రతుకులో ప్రశాంతత అనేది గోచరించకుండా ఎప్పుడు దుఃఖహేతువుగా జీవనం సాగిస్తూ ఉంటాడు. మానవునిలో చోటు చేసుకొని ఉన్నటువంటి స్వార్థమే అతడిని జంతువు కన్నా కూడా హీనంగా తయారు చేసింది. తన స్వార్థ జీవనానికి చేయరాని పనులు చేస్తున్నాడు. అక్రమ మార్గాల్లో ధనార్జన ప్రారంభిస్తాడు. మానవుడు ధనాశతో చెయ్యని రాక్షస కృత్యం అంటూ లేకుండా ఉంది. కనుక మానవుణ్ణి నైతికంగా దిగజార్చే ధనం అనర్థము అని పూజ్యపాదులు ఈ శ్లోకంలో చక్కగా తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన పదాలేనండి, ఆయన చెప్పిన పదాలే మనం మాట్లాడుకుంటాం. శ్లోకంలో ఏదైతే పదాలు చెప్పారో దాన్ని తెలుగులో నేను మాట్లాడుతున్నాను, దాన్ని వివరించి చెప్తున్నాను అంతే. మానవుని జీవిత కాలం కూడా ఏంటయ్యా అంటే అతి స్వల్పం. ఎంతకాలం జీవిస్తామో తెలియదు కదండి. తన జీవిత కాలానికి సరిపోయే ధనంతో తృప్తి చెందుతాడా మనస్సుకి? ఆహా, లేదు. తన కుటుంబీకులంతా కొన్ని తరాలు కూర్చొని నిమ్మళంగా జీవించడానికి సరిపోయేటంత ధనార్జన చెయ్యాలి అని మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకన్నా అవివేకం మరొకటి ఉందా అసలు? ధనార్జన చెయ్యాలనుకుంటున్నాడే కానీ దానివల్ల కలిగే పర్యవసానం ఏమైనా గుర్తిస్తున్నాడా? మితిమీరిన ధనం బ్రతుకులో శాంతిని భగ్నం చేస్తుంది. అనుభవంలో అందరూ అనుభవించేదే. అన్యాయార్జితం వల్లనే అధిక ధనం లభించాలి. అంతేగా న్యాయంగా సంపాదిస్తే తినా కూడా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం గడపటానికి అవకాశం ఉంటుంది. అదే పెద్దలు ఇచ్చిన ఆస్తుంటే ఇంకొంచెం సుఖంగా జీవిస్తాడు. వీడే సంపాదించాలి అంటే, తరతరాలకి కావలసినటువంటిది సంపాదించాలంటే అన్యాయార్జితం తప్పదు. అక్రమ మార్గాల్లో ధనార్జన చేసే వ్యక్తి నైతికంగా పతనమయ్యాడనే అర్థం. అంతకంటే వేరే మార్గం లేదు వాడికి. పవిత్రమైనటువంటి జన్మకు అంతకన్నా దుర్గతి మరొకటి ఉంటుందా అసలు? ధనం ఆర్జించగానే సరిపోదండి. అక్రమ సంపాదన చేసినట్లు సూక్ష్మంగా మనస్సు హింసిస్తూ ఉంటుంది. నేను ధనవంతుణ్ణి అనే అసూయతోటి బయట కొంతమంది మనుషులకు శత్రువులుగా తయారవుతారు. మనకి ఈ శాంతి జీవనం కోసమే ఆర్జిస్తున్నాను ధనం అంటాడు. ఆర్జించిన విత్తాన్ని కాపాడుకోవటంలో శాంతిని భగ్నం చేసుకుంటున్నాడు. సుఖ జీవనానికి ధనం అవసరమైన సుఖం ధనంలో లేదని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సుఖం అనేది ధనంలో లేదు,
నీ మనస్సు సంతృప్తిలో ఉంటుంది. అందుచేతనే నాస్తి తతః సుఖలేశ సత్యం, ధనంలో కొద్ది సుఖం కూడా లేదు, ఇది సత్యము, నమ్ము అని ఆచార్యులు ఈ శ్లోకంలో బోధ చేస్తున్నారు. మనం దీనికి సుందర చైతన్య స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళండి. ఆ చిన్నప్పుడు విన్నాను, ఎంత బాగా గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఏమంటే, ఒక 7 అంతస్తుల భవనం కట్టుకొని ఒక జమీందారు చక్కగా నివాసం ఉంటున్నాడు. ఆ భవనం పక్కనే చిన్న పూరి గుడిసె, ఒక హట్ లాగా వేసుకొని ఒకతను ఉంటున్నాడు. ఒకరోజు, ప్రతిరోజు ఇద్దరూ చూసుకుంటూ ఉంటారు, పక్క పక్క వాళ్ళు కదా, ఇద్దరు ముఖపరిచయం ఉన్నది. అయితే 7 అంతస్తుల బిల్డింగ్లో పై అంతస్తులో హాయిగా అటు ఇటు పచారులు చేస్తూ చూస్తూ ఉన్నాడు. ఏ రాత్రిపూట నిద్ర పట్టదు, అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. ఈ పక్కన చిన్న గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి హాయిగా డాబా మీద చాప దిండు వేసుకుని, ఒక చక్కగా పల్చటి క్లాత్ కప్పుకొని, కాలు మీద కాలు వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి కనిపించింది. వీడు ఎలా నిద్రపోతున్నాడు ఇలాగా? నాకెందుకు ఇంత నిద్ర పట్టడం లేదు? ప్రతిరోజు ఇలాగే చూస్తూ ఉంటాడు అతన్ని. ఒకరోజు ఉండబట్టలేక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఈ జమీందారు. వెళ్ళి అతన్ని నిద్ర లేపాడు. అయ్యో స్వామి, మీరొచ్చారా? ఏంటి సార్ మీరొచ్చారేంటండి? నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా, మీకు ఏదైనా అవసరమైతే ఒక్కసారి నాకు కబురు చేయాల్సింది కదా, మీ అంతటా మీరే వచ్చారు, మీ నౌకర్ని పంపించాల్సింది కదా అని అడిగాడు. అడిగితే అతను చెప్పాడప్పుడు, లేదు లేదు, కావాలని నేనే వచ్చాను. ప్రతిరోజు నిన్ను చూస్తూ ఉంటాను, ప్రతిరోజు రాత్రిపూట హాయిగా నిద్రపోతావు, నాకు నిద్ర రాక ప్రతిరోజు నిన్నే చూస్తుంటాను, ఇలా నీకు నిద్ర ఎలా పడుతుంది అసలు అని అడిగాడు. అడిగితే, ఏం లేదు స్వామి, హాయిగా ఉదయమంతా పనిచేస్తాను, సైకిల్ తొక్కుకొని అందరికీ ఏమేమి కావాలో అన్ని సరుకులు ఇస్తాను, వాళ్ళు కొద్దిగా కమిషన్ ఇస్తారు, ఆ డబ్బులతోటి నాకు కుటుంబం అంతా సాగిపోతుంది, హాయిగా భోజనం చేస్తాను, వచ్చి పడుకుంటాను, నిద్ర వచ్చేస్తుంది, హాయిగా నిద్రపోతాను అని సులభంగా 2 ముక్కల్లో చెప్పేశాడు. ఆయన అన్నాడు, ఇంకా సంపాదించాలనే కోరిక పెట్టుకోవా? ఎన్నాళ్ళ నా సైకిల్ తొక్కుతావు నువ్వు అని అడుగుతాడు. ఏం చేయమంటారు సార్ అని అడుగుతాడు. అంటే ఆటో ఇప్పిస్తాను, ఆటో తొక్కి డబ్బులు బాగా సంపాదించుకో, కష్టపడటం తగ్గుతుంది కదా అన్నాడు. తర్వాత ఏం చేయాలి సార్? ఆటో సంపాదనతో డబ్బులు ఎక్కువ వస్తాయ్యా, డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత కారు కొనుక్కో. అవునా సార్, కారు కొనుక్కోవాలా? తర్వాత ఏం చేయమంటారు సార్? కారు కొనుక్కున్న తర్వాత ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటావు, ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో, ఇల్లు కట్టించుకో, ఇక్కడ స్థలం ఉంది కదా నీది, పెద్ద భవంతి కట్టుకో అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయమంటారు సార్? చాలా బాగా చెప్తున్నారు మీరు, నా కోసం ఇంత ఆలోచిస్తున్నారా మీరు, చాలా సంతోషం, తర్వాత ఏం చేయమంటారు సార్ అని అడిగితే, సొంత ఇల్లు కట్టుకున్నావు, ఉండడానికి తినటానికి అన్నిటికీ సమకూడా ఉంది అని అన్నాడు. తర్వాత ఏం చేయమంటారు సార్ అని మళ్ళీ అడిగాడు. హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకొని హాయిగా పడుకోవయ్యా అప్పుడు అన్నాడు. ఆ చిన్న గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి, ఏం చేయమంటారు సార్ అని అడిగినటువంటి వ్యక్తి, ఆ పని నేను ఇప్పుడే చేస్తున్నాను సార్, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా నిద్రపోతున్నాను హాయిగా, నాకు అంత అవసరం లేదు, నాకు ఇప్పుడు కూడా తినడానికి హాయిగా ఉంది, నా భార్య బిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాను, ప్రశాంతమైనటువంటి జీవన వృత్తిలో ఉన్నాను, నాకు ఏ కోరికలు లేవు, ఉన్నదాంతో సంతృప్తిగా జీవనం సాగించేటటువంటి యోగ్యత నాకున్నది, మనస్సు నాకున్నది, కాబట్టి నాకు అవన్నీ అక్కర్లేదు సార్, నేను ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాను, దీనికోసమా మీరు వచ్చారు, నా నిద్ర చెడగొట్టారు సార్, ఏం లేదు హాయిగా పడుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ పడుకుంటుపోయాడు. ఇతను చెప్పిందంతా ఆయనకు పిచ్చెక్కిపోయింది. ఆ జమీందారుకి ఇంటికి వచ్చాడు, ఆలోచించాడు, నిజమే కదా, ఇప్పుడే హాయిగా నిద్రపోతున్నాడు, నేను ఇంత చేశాను, నాకు నిద్ర వస్తుందా? నాకు నిద్రే రావడం లేదు కదా, ఏంటి అతనికి నాకు ఉన్న తేడా అని గమనించుకున్నాడు. తృప్తి అనేది అర్థమైంది. నాకేమిటయ్యా ఉన్నది అని అంటే మితిమీరినటువంటి ఆశ. ఆ మితిమీరినటువంటి ఆశతో ధనము బ్రతుకులో శాంతిని భగ్నం చేస్తుంది అని గ్రహించలేకపోయాను నేను. అన్యాయార్జితం వల్లనే అధిక ధనం లభిస్తుందండి, న్యాయార్జితంతో అధిక ధనం రాదు. అక్రమ మార్గాల్లో ధనార్జన చేస్తే నైతికంగా పతనమయ్యాడని అర్థం.
పవిత్రమైన జన్మకి అంతకన్నా దుర్గతి మరొకటి లేదు. ధనం ఆర్జించగానే సరిపోదండి. అక్రమ సంపాదన చేసినట్లు మనస్సు హింసిస్తుంటే శాంతి జీవనాన్ని ఎలాగా జీవిస్తాడు? ఎలాగా అశాంతితోటి ఆర్జించినటువంటి విత్తాన్ని శాంతిగా ఉండాలనుకుంటే కుదురుతుందా? శాంతి భగ్నం చేసుకొని బతుకుతాడు అంతే. ధనాన్ని ఆర్జించేది తన కొరకే కాదు, తన వారనుకునే వారందరూ సుఖంగా జీవించాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని కూడబెడతారు. ఎవరి సుఖం కొరకైతే అక్రమ మార్గాల్లో సంచరించి ధనార్జన చేశాడో వాళ్ళు కూడా తనకు శత్రువులైపోతున్నారు. తాను ఎంత కష్టపడి సంపాదించాడో తనకి తెలుసు. అందుకని అతి జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. కానీ అనుభవించే తన కుటుంబీకులకు ధనార్జనలో ఉన్నటువంటి బాధ ఏమిటో తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? వాళ్ళని కూర్చోపెట్టి సంస్కారాలు నేర్పించకుండా, కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో నేర్పించకుండా, నీ సంపాదనతో వాళ్ళు సుఖంగా ఉండాలనేది నువ్వు ఏర్పాటు చేసి పెట్టావు. అందుకని వాళ్ళకి ఆ బాధ తెలియదు. అందుకని దుబారాగా ఖర్చు పెట్టేస్తారు. అప్పుడేమవుతుంది? నీకు అలా ఖర్చు చేయటం నీకు నచ్చదు. ఏమవుతుంది? సంఘర్షణ మొదలవుతుంది ఇద్దరి మధ్య. సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఇంటి నుండి వీధిలోకి, వీధి నుండి న్యాయస్థానాలకి ఎగబాగుతుంది మన కీర్తి. ఇలాగా అశాంతి అలుముకుంటుంది. ఆనందం అదృశ్యమైపోతుంది. సుఖము, సంతోషము అనేది లేకుండా జీవనాన్ని గడపాల్సి వస్తుంది. కనుకనే పుత్రాదపి ధన బాజాం భీతి, ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయం కలుగుతుంది అని అంటున్నారు శ్రీశంకరులు. అర్థం చేసుకుందాం. మమతలను దూరం చేస్తుంది. పగలు సృష్టిస్తాయి, పగ ప్రతీకారాలు సృష్టిస్తాయి, శాంతిని భగ్నం చేస్తుంది. ఈ ధనం ఎందుకు అట్లాంటిది? దారిద్ర్యమున్నా బతికే 3 రోజులు ప్రశాంతంగా జీవిస్తే చాలు. కనుక ధనం యొక్క పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఇంతే. ఈ సత్యాన్ని గ్రహించుకో. అత్యాశకు లోనై దుఃఖానికి ఆహుతి కావద్దు. భగవంతుడు ప్రసాదించిన దానితో తృప్తి చెంది జీవించడమే కదా శ్రేయోదాయకం. ఇంత విన్నాం, ఇంత తెలుసుకున్నాం. తృప్తి అనేది మనస్సుకి లేకుండా జీవనాన్ని గడిపితే ఎంత అనర్థదాయకమో మనకు బాగా అనుభవంలో కూడా తెలుసు. ఎవరో చెప్తే వినక్కర్లేదు. నీవు ధనవంతుడు అయితే బాధ లేదు. ధనాన్ని పరిత్యజించి అక్షయ పాత్రను ఆశ్రయించమని శాస్త్రమేమీ నీకు చెప్పట్లేదు. నీకు ధనాన్ని అనుగ్రహించింది భగవంతుడు, అవునా కదా? భగవత్ ప్రసాదితమైనటువంటి భాగ్యం భగవంతుందే కానీ మంది కాదు. గతంలో నీవు ఆచరించినటువంటి ఎన్ని పుణ్యకర్మలైతే ఉన్నాయో ఆ పుణ్యకర్మల ఫలితంగా నీకు ఐశ్వర్యం ప్రసాదించబడింది. మరి దానిని సక్రమంగా వినియోగిస్తే నీవు ధర్మం తప్పినవాడవవుతావు. వినియోగించకపోతే నీవు ధర్మం తప్పినవాడవవుతావు. అంటే ఏంటి సక్రమంగా వినియోగించడం అంటే? ఇచ్చిన దానితో తృప్తి పట్టడం, సద్వినియోగం చేయటం, పుణ్యకార్యాలు చేయటం, దానం, ధర్మం ఇలాంటివన్నీ చేస్తే నీవు ధర్మం తప్పిన వాడవి, ధర్మం చేసిన వాడవవుతావు. లేదు అంటే ధర్మం తప్పిన వాడవవుతావు. ఆలోచించుకో. ధర్మకార్యాలు నిర్వహించేటటువంటి అవకాశం భగవంతుడు నీకు అనుగ్రహించాడు ఈ జన్మలో. అందుకే ధనం ఇచ్చాడు నీకు. స్వార్థపూరిత జీవనంతో పుణ్యాన్ని ఆర్జించే ఈ మహద్ అవకాశాన్ని దూరం చేసుకొని గత జన్మ సుకృత ఫల విశేషంగా ప్రాప్తించినటువంటి ఈ పుణ్య సంపాదన వృధా చేసుకోవటం అనుచితమవుతుంది. అన్యాయ మార్గంలో తలబెట్టద్దు. పుణ్యకార్యాలు, ధనాన్ని దానం చేయటం అనేటటువంటి విశేషమైనటువంటి పుణ్యాన్ని ఆర్జించుకో. భగవద్ ఆరాధన బుద్ధితో ఎప్పుడైతే ఇలా జీవిస్తావో అప్పుడు నువ్వు చేసేటటువంటి ధర్మ కార్యాలలో కూడా నీకు కర్తృత్వం మిగలదు. దేవాలయాలు కడతావు, అన్నీ చేస్తావు కదా. ధనం ఉంది అంటే పుణ్య సంపాదన, పుణ్యకార్యాలు చేయాలంటే ఇవన్నీ చేస్తావు. అప్పుడు భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి సమర్పణ చేస్తున్నాననే భావం నీకు కలిగితే కర్తృత్వం కూడా ఉండదు. అప్పుడు వాసనలు ఖర్చు అవుతాయి. నీ సహాయం మరి ఒక వ్యక్తికి అవసరమైనప్పుడు ఆ వ్యక్తి సాక్షాత్తు నారాయణుడే అనే భావం కలిగి సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే బుద్ధిలో చక్కగా జ్ఞానోదయమైంది. అక్కడ సహాయం అనే ఆలోచన కూడా నశించిపోతే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. చూడండి,
ఆశ్రమాలకి సేవలకి వెళ్తారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతిలో సేవకని వెళ్తారు. ఒక వారం రోజులో 10 రోజులో ఏమో వెళ్తూ ఉంటారు చాలామంది. సేవకి వెళ్తే అక్కడ మీకేమైనా హెల్ప్ కావాలా అని ఎవరినైనా అడిగామనుకోండి, వాళ్ళు వద్దు అంటారు. నేను కూడా సేవ చేస్తాను మీతో పాటు అని అంటే వాళ్ళు పని చెప్తారు. చూడండి, అంటే నీకు సహాయం కావాలంటే నేను వస్తాను అంటే ఒప్పుకోరు. కానీ నేను సేవ చేస్తాను అంటే ఒప్పుకుంటారు. ఆ పదంలో అర్థం చూడండి. నాకేమి సహాయం అక్కర్లేదు అనుకుంటున్నారు, నేనే సేవ చేస్తున్నాను. మన మాటల్లో ఎలా ఉంది, సేవ అనే పదం రావాలి. సేవ అనే పదం గనక మనం మనస్సులో భావన చేసి ఆ కర్మ చేయగలిగితే కర్తృత్వ భావన పోతుంది. అందుకనే సహాయం అనే ఆలోచన కూడా నశించిపోయి సేవ అనే పవిత్ర భావం ఏర్పడాలి అని చెప్తున్నారు. ఇక్కడ దయాస్వరూపుడైనటువంటి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఐశ్వర్యాన్ని త్యాగపూరిత అంతఃకరణతో సేవా దృక్పథంతో వినియోగపరిస్తే బ్రతుకును సార్థకం చేసుకున్న వాళ్ళమవుతాము. పునర్జన్మ శుచి అయినటువంటి యోగుల ఇంట్లో మళ్ళీ జన్మ రావడానికి అవకాశం ఉంటుంది. నేనే ఆత్మను అనే అనుభవమా నాకు రావటం లేదు. అనుభవం తెలియటం లేదు. విషయం తెలిసింది కానీ అనుభవంలో తెలియటం లేదు. మరి అలాంటప్పుడు నాకు ఇచ్చినటువంటి భగవంతుని ఇచ్చినటువంటి ధనార్జనను ఎలాగా అంటే పుణ్యకార్యాలతోటి కర్తృత్వ భావన లేకుండా సేవాభావంతో సహాయం చెయ్యి, ధన్యుడివిగా అని ఆచార్యులు ప్రబోధ చేస్తున్నారు. ఇక్కడ హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.